తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 10వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్ట్ వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్గా ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. అమెరికా వెళ్లిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ అతని ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపైన నరసింహమూర్తి షేక్ అహ్మద్ల మధ్య చర్చ నడుస్తుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడు అవుతాడు. సుజాత ఆమె చెల్లెలు మోహనాలతో ఔటింగ్ వెళ్లే అవకాశం వస్తుంది అతనికి. సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణం గార్ల మధ్య సంభాషణ జరుగుతుంది. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 10వ భాగం వినండి. సుజాత కారును ఆపి పార్కింగ్ స్పాట్లో నిలిపి వెనక సీట్లో కూర్చున్న నరసింహమూర్తి దిగడానికి వీలుగా వెళ్ళి తలుపు తీసి నిల్చొని అంది. మంచుగాలులు వీస్తున్నట్లున్నాయి, మఫ్లర్ బిగించి చుట్టుకోండి. అతడు దిగడంతోటే అన్నాడు మెచ్చుకోలుగా, వండర్ఫుల్ డ్రైవింగ్ అన్నాడు. ఆ లోపల అక్కడికి చేరుకున్న మోహన చురుక్కున నవ్వుతూనే అంది, ఇందులో మా అక్కయ్య ఘనకార్యం ఏదీ లేదండి బాబు. ఇక్కడి రోడ్లు అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి, మరి రహదారుల్ని అంత పకడ్బందీగా చూసుకుంటారు. ఎంతైనా మీరు ఇండియా నుండి వచ్చినవారు కదా, అలానే అంతా వింతగా కొత్తగా కనిపిస్తుంది. సుజాత చెల్లి మాటకు రియాక్ట్ అయింది. అలాగే అనుకోవే, మరి నన్ను మెచ్చుకుంటే మధ్య నీకేమొచ్చిందే? నాకేమీ కాలేదు, బాగానే ఉన్నాలే. మీ ఇద్దరి మధ్య ఇంతలోనే ప్లీజింగ్ మెరమెచ్చులు మరీ ఎక్కువ కాకుండా హెచ్చరించాలని అంటూ స్వెట్టర్ని సర్దుకుంటూ ముందుకు నడిచింది. సుజాత ఊరుకోదలచలేదు. నాకు నువ్వు బాడీగార్డ్గా ఉండనవసరం లేదులేవే. అప్పుడు అక్కయ్య వైపు తిరిగి చూసి మోహన ఫక్కున నవ్వేసింది. ఇంత చిన్నదానికి అంతటి కోపం ఎందుకే అక్కాయ్? అయినా నాకెందుకు లేవే తల్లి మీ మధ్య పానకంలో పుడకలా అంటూ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ వైపు నడక వేగం పెంచింది. అప్పుడు సుజాత నరసింహమూర్తి పక్కన నడుస్తూ మాటలు కలుపుతూనే అంది, అవును నరసింహమూర్తి గారు, మా చెల్లి రోడ్ల విషయంలో అన్నమాటల్లో వాస్తవం ఉంది. ఎలాగంటే అమెరికాలో ఇన్ని మంచి మంచి రోడ్లు, ఇన్ని పచ్చదనాన్ని పుణికి పుచ్చుకునే రోడ్ల డివైడర్లు ఉన్నాయంటే అదంతా అమెరికన్ సైనికుల చలవే. 2వ ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత చాలామంది యుద్ధ సైనికులు సర్ప్లస్గా మిగిలిపోయారు. కానీ యుఎస్ఏ చట్టం ప్రకారం సైనికుల్ని ఉద్యోగాల నుండి తొలగించి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఇప్పించే ప్రసక్తి లేదు. అంచేత వాళ్ల సాంకేతిక పరిజ్ఞానంతో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాన్ని ముగించారు. అది వినడానికి ఈ చారిత్రాత్మక అంశం చాలా బాగుంది అన్నాడు నరసింహమూర్తి. నిజానికి అదే చారిత్రక అంశాన్ని అతడు విన్నాడు కూడాను. కానీ వాటి నిర్మాణాన్ని స్వయంగా చూడ్డం అదే మొదటిసారి. కానీ అలా రివురివున నడిచి వెళ్లిన మోహన నిజానికి మార్కెట్ కాంప్లెక్స్లోకి ప్రవేశించలేదు. అక్కయ్య అక్కడికి వచ్చేంతవరకు ఆగి చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి గుసగుసలాడినట్లు వాడింది. నన్ను బాడీగార్డ్గా ఉండనవసరం లేదంటున్నావే, మరి నీకు నీవుగా ఎవరినైనా బాడీగార్డ్గా ఎంపిక చేసుకున్నావేమిటి? ఆ మాటకు సుజాత కోపంగా చూసింది గాని ఏమీ అనలేదు. ఈ కొంటె కోడంగితో మాటలు కలపడం ఎందుకులే అనుకుంటూ తన వద్ద ఉన్న మెంబర్షిప్ కార్డ్ని అక్కడి ఎంట్రీ స్టాఫ్కి చూపించి లోపలికి నడిచింది. అక్కడి సూపర్ మార్కెట్లలో వాళ్లని వీళ్లని వెతికి పట్టుకుని ఏ భోగట్టా అడగనవసరం లేదు.
కంప్యూటర్ మానిటరింగ్ సిస్టమే మార్గదర్శకం చేస్తూ తీసుకెళ్తుంది. నరసింహమూర్తి అంతా పరకాయించి చూస్తూ నడుస్తున్నాడు. వాళ్ళు వెళ్తూ ఉన్న సూపర్ మార్కెట్ చాలా విశాలంగా, పుస్తకాల బీరువాలా తీరుగా కుదురుగా ఉంది. అక్కడ కార్లు నడిపే తీరులో అకారణంగా హారన్లు హోరెత్తించకుండా పాదచారులను మన్ననతో రోడ్డు దాటనిచ్చే విధానం, హైరోడ్ మరుపు వద్ద కార్లు వరుసగా నిల్చొని ట్రాఫిక్ నియమాలను పొందిగ్గా పాటించే పద్ధతి, రద్దీలో కూడా ఒకరినొకరు ఉరుసుకోకుండా ఓడుపుగా నడుచుకునే జాగ్రత్త నరసింహమూర్తికి మనసా వాచా కర్మణ నచ్చాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తక్కువగా సంభవించడానికి వాళ్లకు వాళ్లు పాటించే స్వచ్ఛంద కట్టుబాట్లు కారణమేమో. మరి ఇంత తీరుగా పకడ్బందీగా భారతదేశంలో ఎందుకు లేదు? అక్కడ జన సందోహం ఎక్కువ కావడం వల్లనేగా. మరి ఇప్పుడిప్పుడే వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పులు తెస్తుందో చూడాలి, ఓపిక పట్టి గమనించాలి. అతడలా ఆలోచనల తరంగాల మధ్య తేలుతూ ప్యాంట్ జేబుల్లో 2 చేతుల్ని దొరిపించి నడుస్తున్నవాడల్లా చటుక్కున ఆగి సుజాత వైపు తిరిగి, చాలా చలిగా ఉంది సుజాత గారు అన్నాడు వేసుకున్న స్వెట్టర్ని బిగుతుగా సర్దుకుంటూ. ఆమె అతడి వైపు తిరిగి ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత ఉన్న పళంగా నవ్వేసింది. మీకింకా తెలియదన్నమాట. మీరిప్పుడు మితమైన వెచ్చదనాన్నిచ్చే 3 నెలల గడువు కాలంలో ఉన్నారు. ఇవి మాకు అమృత ఘడియలన్నమాట. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడంతగా చలిలేని అందమైన సెప్టెంబర్ నెలలో ఉన్నారు మీరు. ముందున్నది మొసళ్ల పండగంటారే, అది నవంబర్ నెల నుంచి ఆరంభమవుతుంది. అప్పుడు మంచు కురవదు, పేరుకుపోతుంది. స్టాండర్డ్ టైంని వెనక్కి లాగుతారు. అంతేకాదు, ఇప్పుడిక్కడ కస్టమర్ల కోసం రెగ్యులేటెడ్ ఏసీ పెట్టారు. అయినా మీకింకా చలివేస్తుందంటే మీకు నార్త్ కరోలినా వాతావరణం అలవాటు కాలేదన్నమాట. అబ్బో, ఇంకా ముందున్నదన్నమాట హిమ పర్వత శిఖరాల తాకిడి. ఇక పైన హాస్టల్ జిమ్లోనే అచ్చిబుచ్చి వ్యాయామాలతో సరిపెట్టుకుని చలిపులి వాతన పడకుండా బయటకు రాకుండా చూసుకోవాలి అన్నాడు. అబ్బా, మరీ భయపడిపోకండి రాజమండ్రి బావుగారు. మీరు ఇండియా వెళ్లే లోపల మీ అమ్మానాన్నలు, మీ పెద్దమ్మ పెదనాన్నలు కలిసి మీకు నిజంగా వెచ్చదనమిచ్చే సంబంధం చూసి ఉంచరు. ఈసారి నిజంగానే సుజాతకు కోపం వచ్చింది. చెల్లెలి నెత్తిపైన ముట్టికాయ పెట్టి, ఏమిటే ఆ హద్దుమీరుతున్న మాటలు? అదేను ఇండియా నుంచి వచ్చిన 3వ మనిషితోనా? ఆయనేమిటి మనలా అమెరికాలో పుట్టి పెరిగిన వారనుకుంటున్నావా? నీ చేష్టలన్నీ నీ అమెరికన్ ఫ్రెండ్స్తో పెట్టుకో. అప్పుడు నరసింహమూర్తి కలగజేసుకున్నాడు. మీరు ఫీల్ అవ్వకండి సుజాత గారు, మోహన నన్ను ఉద్దేశించేగా అన్నారు. అదీను సరదాగానేగా అన్నారు. మీ జోలికి రానే రాలేదు. అయితే మాత్రం స్వంత మేనత్త కొడుకులా, స్వంత మేనబావలా ఆ సరసాలేమిటి? ఆడా మగ తేడా లేకుండా. అయితేనేం సుజాత గారు, నన్ను స్వంత మేనబావనే అనుకోనివ్వండి. ఐ డోంట్ మైండ్. నేనుండేది 3-4 నెలలేగా. నన్ను ఆటలు పట్టిస్తూ హాయిగా నవ్వుకొనివ్వండి. మీరు కలిసి నవ్వండి. మాటల్లో పడి మర్చిపోకుండా నన్ను కూడా నవ్వించండి. సుజాత నిదానంగా నరసింహమూర్తి ముఖంలోకి తేరిపార చూసి మృదువుగా మెల్లగా అంది, మీరిక్కడి అమెరికన్ అమ్మాయిలతో, యూరోపియన్ అమ్మాయిలతో మరీ మెత్తగా ఉండకండి మూర్తిగారు. ఆ మాటకతడు విస్మయంగా చూస్తూ, మరి మీరు కూడా అమెరికన్ అమ్మాయేగా అన్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది. కాని సీమటపాకాయి చెల్లి ఊరుకోదుగా. మోహన అక్కయ్య ముఖంలో కదలాడే భావరేఖల్ని చదవడానికి ప్రయత్నిస్తూ ఫక్కున నవ్వేసింది. ఇప్పుడేమంటావు అని అడుగుతున్నట్లు కనుబొమ్మలు ఎగరవేస్తూ. ఇద్దరివి సైకత గూళ్ల వంటి దాగుడు మూతలే. పెదనాన్నగారి మిత్రుడైన శ్రీరామ్ గారికి తెలవదా? ఆ మాటకు వస్తే ఇక్కడ అక్కా చెల్లెళ్ళిద్దరికీ మాత్రం తెలవదా? భూషణం గారు తన తమ్ముడి కొడుకుని పనిగట్టుకుని తమ ఇంటికి ఎందుకు పంపించారో? ఇక ఎటొచ్చి సుజాత అభిప్రాయాన్ని మాత్రమేగా చివరి దశన తెలుసుకొని తేల్చాలి. చెప్పాల్సి వస్తే తన అక్కయ్య తనలాగే అమెరికాలో పుట్టి పెరిగిందైనా అచ్చు ఇండియన్స్లా బోలెడంతా పనికిరాని మొహమాటాలు బాగానే అలవర్చుకుంది. ఎంతైనా రమణమ్మగారి ముద్దుల మనవరాలు కదు మరి. ఆమె నీడన వెరసిన అలవాట్లు, ఆనవాయితీలు ఎక్కడికి పోతాయి గనుక ఇండియన్స్ లాంఛనప్రాయమైన కుడ్యాల నుండి మోహన అక్కయ్య ఎప్పుడు బయటపడుతుందో మరి. విషయం అనుమానపు అంచులోకి తొంగి చూస్తున్న వైనం వాస్తవమైన
ఇంటిలిపాది అంతటి మన్నన తన పట్ల ఎందుకు చూపిస్తున్నారో మూర్తి ఊహకు అందనిదా. నరసింహమూర్తి ముఖ కవళికల్ని గమనిస్తూ కదిలిన సుజాత అంది, దాని మాటల్ని ఎక్కువగా పట్టించుకోకండి. చిన్నప్పటినుంచి దానికి మా ఇంట్లో గారం ఎక్కువేలండి. రండి, షాపింగ్ చేద్దాం. అతడు చిన్నగా నవ్వి ఆమె వెనుక నడిచాడు. కాని నోరు మెదపలేదు. ఎక్కడి తెలుగు గడ్డ, ఎక్కడి అమెరికన్ గడ్డ? ఇప్పుడతను ఊరు కాని ఊర్లో 2 అందమైన తెలుగమ్మాయిల వెంట నడుస్తున్నాడంటే అతడికే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంతకు వీళ్లను అమెరికన్ అమ్మాయిలనాలా లేక తెలుగు అమ్మాయిలనాలా? ఎటూ కాకుండా రమణమ్మగారి ముద్దుల మనవరాళ్లంటే బాగుంటుందేమో. మొత్తానికి అతడికి ఒక్కటి మాత్రం బాగా అవగాహనకు వస్తూ ఉంది. తన గురించి తను అమెరికా గడ్డ చేరుకోకముందే వీళ్ల ఇంట్లో పెద్ద భాగవతమే జరిగి ఉంటుంది. అదేమిటన్నది అతడికి ఇప్పటికిప్పుడు పూర్తిగా అంతు చిక్కడం లేదు. అదెంతకాలంలే. ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే పిడికిలి ఎప్పుడూ మూసుకుంటూ ఉండలేరుగా. ఈ వ్యవహారం గురించి పెదనాన్నకు తెలిసుంటుంది. కాని ఆయన బిగించిన పిడికిలి అంత త్వరగా విప్పరు. అప్పుడు అతడిలో మునుపటి దిగులే మళ్లీ పొడసూపింది. తను మాత్రం ఇక్కడ ఎన్నాళ్ళుంటాడని. మూసిన కనులు తెరిచే లోపల వీసా గడువు ముగిసిపోదు. తను యథాతథంగా భారతదేశపు గడ్డపైన పాల పిట్టల వాలడు. ఇంత దానికోసం తనకెందుకిన్ని తర్జన భర్జనలు? కాని వెండి మబ్బులా తళుక్కున మెరుస్తూ, మనసుని అదే పనిగా మురిపిస్తూ ముప్పిరిగొంటూ కళ్ళెదుట కదిలే సుజాత వంటి సౌందర్యవతిని, వరూధిని వంటి గాంధర్వ్య కన్యను మరవడం ఎలా? మనస్సు మౌనంగా నిట్టూర్చింది. సాధారణంగా ఇక్కడ అమ్మాయిలు ఫ్రెండ్లీగా కలుపుగోలుతనంతో మసులుతారు. ఈ 2 అక్కాచెల్లెళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ వాళ్ల మధ్య పెరిగిన వాళ్లేగా. విషయం త్వరలోనే బయటకు వచ్చేస్తుందన్న విశ్వాసం కలగసాగింది అతడికి. కనీసం తన తిరుగు ప్రయాణం ఆరంభమయ్యే లోపల. కాసేపటికి తనను తాను తమాయించుకున్నాడు నరసింహమూర్తి. మనసుని తేలికపరుచుకుంటూ నవ్వుతూ అన్నాడు, ఇదేమిటి సుజాత గారు, సూపర్ మార్కెట్ అంటూ మళ్లీ దీనిని శాంప్స్ క్లబ్ అంటారేమిటి? సిటీ ఆఫ్ క్వారీ వాళ్లకు అన్నీ ఒక్కలాగే కనిపిస్తాయేమిటి? దానికి ఆమె కూడా నవ్వుతూనే బదులిచ్చింది, అర్థం ఉందండి నరసింహమూర్తి గారు. అదుగో అటు చూడండి, వాల్మార్ట్ సూపర్ మార్కెట్. అవును, అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాణిజ్య సంస్థ. ఇండియన్ రీటైల్ మార్కెట్లోకి రెక్కలు విప్పి పూర్తిగా వ్యాపించడానికి తెగ తంటారు పడుతూ ఉంది. సో వాట్? దాని అనుబంధ సంస్థే ఇది. ఇక్కడ వస్తువుల్ని దాదాపుగా టోకు లెక్కన కొనుక్కోవాలి. అంచేత కాస్తంత చౌకగా దొరుకుతాయి. మరైతే ఇక్కడ అందరికీ ప్రవేశం ఉండదు. క్లబ్ మెంబర్షిప్ కార్డు ఉన్నవాళ్ళకే ప్రవేశం. దీనికోసం ఏడాదికొకసారి $100 రుసుం చెల్లించుకోవాలి. అతడు తలూపుతూ వాళ్లను అనుసరించాడు. వ్యాపార మెలకువలు తెలుసుకోవలసింది, వాటిలో కొన్నిటిని స్వయాన నేర్చుకోవలసింది చాలానే ఉన్నట్లున్నాయి. అతడలా నడుస్తున్నాడే గాని చుట్టుపక్కల వస్తూ పోతున్న వారిని గమనిస్తూనే ఉన్నాడు. అక్కడక్కడా తెల్లవాళ్లతో పాటు విదేశీయులు కనిపించారు. కొన్ని చేట్ల భారతీయులు పిల్లాపాపలతో సామాన్ల ట్రాలీలతో రావడం కూడా గమనించాడతను. మొత్తానికి ఎక్కువ మంది యూరప్ దేశస్థులు, నల్ల అమెరికన్లు, లాటిన్ అమెరికన్లే సామాను ఎంపిక చేసుకుని స్టాల్స్ నుండి తీసుకుంటున్నప్పుడు, మూవింగ్ ట్రాలీలో వేసుకుని వెళ్తున్నప్పుడు ఒకరి బండికి మరొకరు దారిచ్చే పద్ధతి, ఎక్కడైనా తెలియక ఒరుసుకుంటే వెంటనే క్షమాపణలు చెప్పుకునే తీరు అతన్ని ఆకట్టుకుంది. అటువంటి నమ్రత హైదరాబాద్ స్టోర్లలో చూడడం అరుదేమో. అక్కడంతటా ర్యాష్ డ్రైవింగే, హార్డ్ పుషింగే. ఈ లాంగ్ కోటు ఎలాగుందో చెప్పండి నరసింహమూర్తి గారు. సుజాత గొంతు విని ఆగాడతడు. దాన్ని చేతులకు తీసుకుని బాగుందన్నాడు. కానీ నిజానికి అతడికి ఆ లాంగ్ కోటు కంటే సుజాత కంఠస్వరంలోని మార్ధవం నచ్చింది. ఆమెను చూస్తూ అలాగే ఆమె పక్కనే నిల్చుండిపోవాలనిపిస్తుంది. ప్రవరాక్షుణ్ణి వశపరుచుకోవాలని ఉబరాటపడ్డ గాంధర్వ కన్య వరూతిని ఇలానే ఉంటుందేమో. తను మాత్రం ప్రవరాక్షుళ్లా దూరంగా జరిగే ప్రసక్తే లేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. మలయ మారుతం వీస్తున్నట్లు, ఇంద్రసభలో దేవకన్య వాయించిన చిత్రవీణలోని మృదుస్వరాలు తరంగాలుగా తేలి వస్తున్నట్లు ఓ మధుర భావన. ఇప్పుడతని మనస్సు అతడి స్వాధీనంలో లేదేమో. మరులను వయసు తోడనే అన్నాడు మహానుభావుడు. తనను ఆవరించింది అది కాదు కదా. కాదు, ఖచ్చితంగా కానే కాదు. తనలో లేచిన మధుర భావన దానికి అతీతమైనది, మాటల కనందని హృదయంగమది.
అప్పుడు మళ్ళీ వినిపించింది సుజాత గొంతు. మీకది నచ్చలేదేమో, ఇది చూడండి, క్రీమ్ కలర్ లాంగ్ కోటు అంటూ మరొకటి తీసి అందించింది. దాన్ని అందుకొని అడిగాడతడు, ఇంతకు ఏ సైజు ఎంపిక చేస్తున్నారు? ఎవరికోసం ఎంపిక చేస్తున్నారు? మీకోసమే. అదుగో అక్కడ ప్రైవేట్ రూమ్ ఉంది, వేసుకు చూడండి. అతడు వేసుకు చూడలేదు. కోటుకున్న ప్రైస్ ట్యాగ్ చూశాడు. $62. అతడి మనీ పర్సులో డాలర్ల నోట్లు లేకపోలేదు. కానీ వాటినిప్పుడిప్పుడే ఖర్చు పెట్టే స్థితిలో లేడు. అన్నీ సమకూర్చి అతడికి దినభత్యంగా అందే డైలీ అలవెన్స్ $30 లోపే. వాటిని ఇప్పుడిప్పుడే ఖర్చు చేసేస్తే రేపటి సంగతి. వాటి అవసరం నిజంగానే వాటిల్తే అప్పుడేం చేస్తాడు తను? ఇక వాస్తవ లోకంలోకి వచ్చి చూస్తే అటువంటి లాంగ్ కోట్ అవసరం తనకు కలగదు. ఎప్పుడైనా పని తగిలి సిమ్లాకో, కాశ్మీర్ లోయలోకో లేక తీర్థయాత్రలకని అమర్నాథ్ వంటి మంచుకొండల వైపు వెళ్ళేటప్పుడో తప్ప. మిగతా రోజుల్లో దాన్ని అటకపెక్కి ఎక్కించేయడమే. ఆ తీరును ఆలోచిస్తూ అతడు అటూ ఇటూ లెక్కలు చూసుకుంటూ ముఖం అదోలా పెట్టుకుని, సారీ, నాకొద్దండి, వీటి అవసరం నాకు కలుగుతుందని తప్పనిసరిగా తోచినప్పుడు అప్పుడు వచ్చి తీసుకుంటానులేండి. సుజాత అతడి కళ్ళలోకి నిదానంగా చూసి అంది, అదేమిటండి అలా ఏకస్వరాన వద్దంటున్నారు? మేమా మీకు కొనిస్తామని తీసుకువచ్చింది. మా నాన్నగారు మీ పెదనాన్నగారితో మాట్లాడి మీకిది కొనివ్వమని చెప్పారు. మీరు వద్దంటున్నారు. వీటి ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. సరే, మీకిష్టం లేదంటే మేమేం చేస్తాం? ఇప్పుడే మొబైల్లో చెప్తాను. ఆగండి, కొంచెం ఆగండి. ఇప్పటికి వద్దన్నానే గాని ఎప్పటికీ వద్దనలేదుగా. ఇంత చిన్న విషయాన్ని పెద్దవాళ్ల వరకు తీసుకెళ్ళడం దేనికి? నాకిప్పుడు 2 కావాలి. ఒకటి నాకు, మరొకటి నా రూమ్మేట్కి. రెండవ దానికి నేను డబ్బులిచ్చుకుంటాను. అప్పుడు మోహన కలగజేసుకుంది, అయ్యా రాజమహేంద్రం బావా, మీరు డాలర్ల విలువ గురించి ఇండియన్ కరెన్సీతో జోడించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారు. మేమేమిటి తెలుగు గడ్డ నుంచి ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళమనుకుంటున్నారా? వ్యాపార రంగంలో ఉంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ స్థిరపడిన వాళ్ళం. డాలర్ల విలువను మేము యూరోలతో పోల్చుకుంటాం కానీ ఇతర కరెన్సీలతో ఎక్కువగా బేరీజు వేసుకోం. మీరు అప్పుడో ఇప్పుడో సెటిల్ చేయబోయే ఈ ఖర్చుల గురించి మీరు మీ పెదనాన్నగారితోనూ ఆ తర్వాత మా పెదనాన్నగారితోనూ మాట్లాడుకుందరు గాని, సరేనా? ఇప్పటికీ ఇష్యూ సెటిల్డ్. మీకు నచ్చినవి 2 తీసుకుని మా అక్క చెల్లెళ్ళిద్దరికీ విమోచనం కలిగించండి మహాప్రభు. గట్లు తెగిన చెరువు కట్టలా వచ్చిన చెల్లి మాటల ప్రవాహం సుజాతకు నచ్చలేదు. అదేమిటే మోహన, అంత దూకుడుగా మాట్లాడతావు? దూర ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తి పట్ల కొంచెం నిదానం చూపించడం నేర్చుకో అంటూ ఈసారి నరసింహమూర్తి వైపు తిరిగింది. అవునండి, మీరు మరీ మొహమాట పడుతున్నట్లు ఉన్నారు. రాజమండ్రిలోని మీ పెదనాన్నగారు, ఇక్కడి మా నాన్నగారు మాట్లాడుకొని తేల్చుకున్న వ్యవహారం. వాళ్ళ ఆదేశానుసారమే మీకు లాంగ్ కోట్ ఇప్పించే ఏర్పాటు జరిగింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అతడు ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఆమె కంఠస్వరం వింటుంటే అచ్చు తన పెదతల్లి మందారమ్మ గొంతు విన్నట్లే ఉంది. అనుపమ అనురాగధారను అతి సహజంగా కురిపించగల ఆర్ద్రత స్వతసిద్ధంగా స్త్రీకి మాత్రమే వస్తుందేమో. అతడికి మాట్లాడకుండా సుజాత చేతుల మీదుగా 2 లాంగ్ కోటుల్ని అందుకుని థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు మోహన అందుకుంది, అదేమిటండోయ్ రాజమండ్రి సారు, ఉదయం నుంచి చూస్తున్నాను. మీ చూపంతా అటే ఉన్నట్లుంది. ఇటు కాస్తంతా కన్నెత్తి చూడరా? థ్యాంక్స్ అంతా మూటగట్టుకుని సుజాతమ్మ గారికే ఇవ్వాలని కంకణం కట్టుకున్నారా? సారీ, కావాలని కాదు, మర్చిపోయాను. థ్యాంక్స్ మీకు కూడాను. మీ పెదనాన్న శ్రీరామ్ గారికి కూడా సగం థ్యాంక్స్ ఇచ్చేయండి, మర్చిపోరు కదూ. ఈసారి సుజాతకు విసుగు పుట్టుకొచ్చింది. అదేమిటే మితిమీరిపోతున్న నీ ఆగడాలు నువ్వును? నీకెన్నిసార్లు చెప్పానని, ఆయన మన ప్రాంతానికి కొత్తగా వచ్చినవారని. నువ్విలా ఆగడాలు చేస్తూ ఉంటే రేపు మనింటి వైపు తలెత్తి కూడా చూడరు. అక్కయ్య మాట విని మోహన తల పైకి ఎగరేసింది. అంతలోనే మీ మధ్య దగ్గరితనం కొండంత పెరిగిపోయినట్లుందే. ఇంతవరకు మాట వరుసకి మాటలు కలపడానికి ఆట్లాడుతున్నాను గాని నేను నిజంగానే నరసింహమూర్తి గారికి మరదల పిల్లని అయిపోతానేమో. ఎవరు చెప్పొచ్చారు? అయినా అంతకంతకు దూరం తరిగిపోతున్న మీ మధ్య నాకేం పనిలే. కొంచెం ఊరుకుంటావా ప్లీజ్? సరే, నేను ఊరుకుంటాను. మరి దీనికి బదులు మొదట్న ఉన్న చిరాకుతనం ఇప్పుడు కనిపించడం లేదే, కారణం తెలుసుకోవచ్చా? ఈసారి సుజాత నవ్వు ఆపుకోలేకపోయింది. ఫక్కున నవ్వేసింది. పువ్వు నుండి మరో పువ్వు పుట్టదు, ఆకు నుండి ఆకు పుట్టదు. మరి సుజాత నవ్వు నుండి ఎన్ని రంగుల మతాబులో, ఆణి ముత్యాల్లాంటి ఎన్ని మధుర భావనలో.
మోహన పైకి ఆటలు పట్టిస్తున్నా అవన్నీ సరదాకి మాత్రం కాదని నరసింహమూర్తికి మరొకసారి తోచింది. నిజంగానే అది వాస్తవమైతే ఎంత బాగుండు. జీవన ప్రాంగణంలో నిత్యము గల్లు గల్లున రాలే మేలి ముత్యాలను అలుపెరగకుండా అల్లుకుపోడు. అలా ఆలోచిస్తూ జెంట్స్ ప్రైవేట్ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి లాంగ్ కోట్లు 2 తనకు కుదురుతాయో లేదనని సరిచేసుకున్నాడు. షేక్ అహ్మద్కున్న పొడవు శరీర సౌష్ఠవం దాదాపు తనదే ఉంటుంది. అతడు జంకుతూనే ఓరగా సుజాత ముఖంలోకి చూశాడు. అతడి బెరుకు చూపుల్ని చూసి సుజాత మరోసారి గట్టిగా నవ్వింది. అతడు కూడా ఫక్కున నవ్వేశాడు. నవ్వులు కలిస్తే ఏమవుతుంది? గులాబీ పూల పరిమళమేగా. అసలే ఆటలు పట్టించడానికి అరులు చాచే ఆకతాయి మోహన ఊరుకుంటుందా? అబ్బా, ఎట్టకేలకు గట్టెక్కాను. కనులు కలిసిన వేళ, నవ్వులు వసంతాలను రప్పించిన వేళ, తనువు వీరులై పరిమళ భరితములై పరవశించిపోదు. మోహన గీతాలాపన. శామ్స్ క్లబ్ వాణిజ్య మండపమంతా హీటర్తో రెగ్యులేట్ చేశారేమో. బయటకు వచ్చేటప్పటికీ నరసింహమూర్తికి అంతగా చలి తగలేదు. మరి ప్రతి చోట ఇంతటి హాయిని అనుభవిస్తూ ఉండాలంటే విద్యుత్ ఎనర్జీ కావాలి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే గ్యాసులో సగం అమెరికన్లే ఖర్చు చేస్తున్నారంటే వాస్తవం కాదు. ఇంకా ఉంది. తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.